వాళ్ళు వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష. వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోని అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలు చెంపచెల్లు కనిపించే మీకు జవాబిచ్చుతారు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచరిక పాలనకు వద్దనే తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ పంపించిండ్రు, అయినా బుద్ధి రాలేదు అధ్యక్ష. వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష. వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోని అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలు చెంపచెల్లు కనిపించే మీకు జవాబిచ్చుతారు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచరిక పాలనకు వద్దనే తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ పంపించిండ్రు, అయినా బుద్ధి రాలేదు అధ్యక్ష. వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష. వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోని అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలు చెంపచెల్లు కనిపించే మీకు జవాబిచ్చుతారు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచరిక పాలనకు వద్దనే తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ పంపించిండ్రు, అయినా బుద్ధి రాలేదు అధ్యక్ష.